సో రెట్రో మూవీ ఇప్పుడే చూశాను. నాకు ఒకటి చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇది ఒక లవ్ స్టోరీయా, ఒక గ్యాంగ్స్టర్ డ్రామానా, ఒక ఆపరేషన్ మూవీయా, ఇంకా వేరే ఏదైనా అర్థం కాలే నాకు సినిమా మొత్తం చూస్తుంటే. ఫస్ట్ హాఫ్లో ఒక పాయింట్ పెట్టుకున్నారు, సరే దాని మీద వెళ్తుందా అనుకున్నా. సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఒక సర్టన్ పాయింట్ వరకు ఓకే ఎటో వెళ్తుందిలే, మనం అనుకున్నట్టు కాదే అనుకున్నా. తర్వాత ఇంకెటో వెళ్ళిపోయింది. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది అన్నట్టు. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ లేదు, ఎమోషనే లేదు. ఎమోషన్ ఉంటే ఒక్క ఆస్పెక్ట్ అయినా వర్కౌట్ అయ్యేది, ఒకటి కూడా వర్కౌట్ కాలేదు. సినిమాలో బాగుంది అంటే మాత్రం ఖచ్చితంగా సూర్య గారి పర్ఫార్మెన్స్. ఆబ్వియస్లీ ఆయన గ్రేట్ యాక్టర్, ఈ సినిమాలో కూడా అలానే చేశారు. పేట ప్లస్ జగమే తందిరం ప్లస్ జిగర్దన్న XX ఇవన్నీ కలిపితే ఒక స్టైలిష్ యాక్షన్ ఫ్లిక్ చేద్దాం అనుకున్నారు. కలిపితే అంత కలిపితే రెట్రో అని ఫీలింగ్ అన్నట్టు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా 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 బాగున్నాయి. వాటి చాలా బాగా పిక్చరైజ్ చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్. ఒక్క విలన్ అందరికంటే ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, అంతకంటే ఇంకేమి చెప్పను. ఇంకా పూజా హెగ్డే ఒక దగ్గర ఏడుస్తుంది. అమ్మ బాబాయ్ రియల్ గా చాలా బాగా ఏడ్చింది భయ్య. ఎన్నో ఏళ్ళుగా ఒక కళ నెరవేరింది అన్నట్టు. ఆమె ఏడిస్తే కొంచెం ఒరిజినల్ గా న్యాచురల్ గా అనిపిస్తా అంటే ఈ సినిమాలో అట్లా అనిపించింది అన్నట్టు. సినిమా ఎటెటో పోయింది భయ్య, మామూలుగా పోలేదు. జిగర్దండ XX వర్కౌట్ అయ్యింది కాబట్టి అదే కైండ్ ఆఫ్ స్టోరీ లైన్లో తీసుకెళ్దామా అనుకున్నారో లేదో తెలియదు, కానీ ఇదైతే మాత్రం ఏటో పోయింది. చాలా లెంత్ ఉంది. అవసరమా అంటే వీళ్ళు చాలా చూపించారు, దాంట్లో నిజంగానే అంత బాగుందా అంటే మాత్రం చెప్పలేను, కానీ ల్యాగ్ అయితే గ్యారంటీగా ఉంది, అది వేరే విషయం. కానీ ఫస్ట్ హాఫ్లో కనిమా సాంగ్ని చాలా బాగా వాడుకున్నారు, అది చాలా బాగా వాడుకున్నారు, చాలా బాగా సెట్ అయింది కూడా. టోటల్ 1 hour నడుస్తూ ఉంటుంది. ఆ 1 hourని చాలా బాగా పెట్టుకున్నారు. రియల్లీ 1 hour అవసరమా సినిమాకి అంటే లైక్ చాలా 1 hour చూసాం కదా, ఇది కూడా ఒకటి 1 hour అంటే 1 take టోటల్ మొత్తం ఒకటే షాట్లో నడుస్తూ ఉంటుంది. సో అది పెట్టారు అన్నట్టు. సీన్స్ వైజ్ గా సినిమా బాగానే ఉంది. యాజ్ అ హోల్ సినిమా బాగుందంటే మాత్రం నాకు నచ్చలేదు, అది మాత్రం అనిపించింది అన్నట్టు. ఒక కోర్ ఎమోషన్ లేదు సినిమాలో. ఒక సర్టన్ పాయింట్ వరకు లవ్ స్టోరీ ఉంటాడు, ఒక సర్టన్ పాయింట్ వరకు డ్రామా లెక్క నడుస్తూ ఉంటుంది, గోల్డ్ ఫిష్ అని నడుస్తూ ఉంటుంది. ఇంకో సర్టన్ పాయింట్ వరకు లైక్ వేరే ఇంకోదో జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దాన్ని చెప్తే స్పాయిలర్ అయితే కాబట్టి చెప్పట్లేదు. ఇవన్నిటి మధ్యలో ఒక అరీనా నడుస్తూ ఉంటుంది, దాంట్లో యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, బట్ క్యారెక్టర్ నిలబడట్లేదు, ఎమోషన్ నిలబడట్లేదు. ఉన్నాయన్నీ రష్గా ఏదేదో పెడుతున్నాను, ఏదో పెట్టాలి కదా అని పెడుతూ తీసుకెళ్ళిపోయి లాస్ట్లో అన్ని ఒక దగ్గర కలిపేద్దాం అన్నట్టుగా కలిపేసి మన ముఖాన కొట్టినట్టు అనిపించింది అన్నట్టు. నాకైతే నచ్చలేదు సినిమా. టెక్నికల్గా సినిమా చాలా 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 బాగుంది. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్సెస్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆల్సో రైటింగ్ కొంచెం అటు ఉంటుంది. ఎందుకంటే లైక్ మన తెలుగు అనువాదం దారుణంగా ఉంది భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే మొత్తం చండాలంగా ఉంది, మస్తు నచ్చలేదు నాకు. మిగతా అంటే మాత్రం ఇంకా పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ చెప్పినట్టుగానే మన కార్తిక్ సూపర్ సినిమాలు ఎలా ఉంటాయో అలానే ఉంది. సూర్య గారు చింపేశారు. పూజా హెగ్డే వాస్ సర్ప్రైజింగ్లీ ఓకే, బాగానే అనిపించింది. మిగతా వాళ్ళందరూ తేలిపోయారు, అది వేరే విషయం. మ్యూజిక్ అయితే మాత్రం అప్పుడప్పుడు అనిరుద్ధ్ ఉంటే బాగుంటుందేమో అనే ఫీలింగ్ వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్లో. లేదు కొన్ని సిచ్యువేషన్స్ లేదు, సంతోష్ చాలా బాగా చేసిన ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా ఇట్ వాజ్ నాకైతే నచ్చలేదు. రాడ్ నాకైతే మీరు చూస్తా అంటే చూసేసేయండి, లేకపోతే లేదు, నా ఇష్టం, మీ ఇష్టమో. మీతో అండ్ ఇంకా థండర్ బోల్ట్స్ ఉంది, చూసి చెప్పేస్తా. మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. బై.